ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. రీసెంట్ గా ఒక వీడియో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది. 17 years ఉన్నటువంటి అబ్బాయి, టీనేజర్ అంటారు కదా, వాళ్ళ అమ్మకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. అంటే చాలా మంది పిల్లలు మేడం తల్లిదండ్రులని ఈ మధ్య కాలంలో చూసుకుంటుంటే వదిలేస్తున్నారు పిల్లల్ని. అసలు వాళ్ళకి సంబంధించిన ఆర్థిక ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ, అసలు ఆర్థికం వరకు వెళ్ళడం ఎందుకు లేండి, వాళ్ళని చూడడమే లేదు. ఇంకా మీ అప్పులు కానీ అలాంటివి తీర్చడం కానీ ఇవన్నీ కూడా చేసేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఇటువంటి సిచ్యువేషన్లో ఈ టీనేజర్ ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ చేసినటువంటి 12 లక్షల అప్పుని తీర్చాడంట. అది వాళ్ళ మదర్కి సర్ప్రైజ్గా ఇస్తూ ఆ ఎమోషన్ అనేటువంటి వీడియోని ఇన్స్టాలో పెట్టి అది వైరల్ అవుతుంది వీడియో. అంటే ఒక్కసారి వీడియో చూస్తే అంటే మీరేమనుకుంటున్నారు ఒక అవేర్నెస్ గా? నిజం చెప్పాలంటే అక్కడ పర్వరిష్ ఏమంటారు దాన్ని, పెంపకం కూడా కరెక్ట్ గానే పెంచుతారు. చాలా అంటే చాలా పద్ధతిగా పెంచుతారు. మనం అనుకుంటాం ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు, ఇండిపెండెంట్ గా ఉంటారట, ఇంట్లో నుంచి గెంటేస్తారంట అని మన లాంగ్వేజ్ లో దరిద్రంగా చెప్పుకుంటాం. కానీ అసలైతే అది చిన్నప్పుడు బాబు పుట్టినప్పటి నుంచి కూడా ఫీడ్ చేసిన టైంలో తప్ప మిగతా సమయంలో సపరేట్గానే పెడతారు. ఇప్పటికీ మన వాళ్ళకి కూడా అవే అలవాట్లు అక్కడ చేస్తారు, ఆ రూల్ అట. అయితే అలాంటప్పుడు ఎందుకు ఇండిపెండెంట్ మెంటాలిటీ రావాలి, స్వతంత్రంగా తనకు తాను ఆలోచించి తన నిర్ణయాలు తను తీసుకోగలిగే కెపాసిటీ వాళ్ళకి రావాలి. ప్రతిదానికి ఒకళ్ళ మీద ఆధారపడకూడదు అనే ఒక ఇది మీద ఆ పద్ధతిని ప్రవేశపెట్టారు కంట్రీస్లో. అలాంటప్పుడు పిల్లలు, మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, 14-15 years వచ్చేటప్పటికి విచక్షణ జ్ఞానం రావాలి, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి, తప్పొప్పులు తేడా తెలియాలి అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇది అక్కడ ఫాలో చేస్తారు. అందుకనే 14 yearsకే బయటకు పంపిస్తారు అని. 14 years అంటే యుక్త వయసు వచ్చినట్టు లెక్క. మనకి కూడా అంతే, కానీ మనం దాన్ని ఫాలో చెయ్యం. 14 ఏళ్ళకి పసిపిల్లోడు అంటాం అంతే కదా. అక్కడ ఖచ్చితంగా యుక్త వయసు కింద పరిగణిస్తారు వాళ్ళని. పరిగణించి అట్లానే వాళ్ళని ట్రీట్ చేస్తారు కూడా. 14 ఏళ్ళు వచ్చేటప్పటికి అబ్బాయిలు అయితే ఆటోమేటిక్గా బాగా పొడుగ్గా ఒక పర్సనాలిటీ అనేది వచ్చేస్తుంది, పొడుగైపోతారు. అంటే వయసు రీత్యా చిన్నదైనా కానీ ఆహారంలో బాగా పర్సనాలిటీ కనిపిస్తారు. సో దానికి తగ్గట్టు వాళ్ళకి మెంటాలిటీ కూడా పెద్దరికంగా ఉంటుంది, ఆలోచించగలుగుతారు, ఓన్ డెసిషన్ తీసుకోగలుగుతారు. కొన్ని చోట్ల చూసారంటే వాళ్ళు వ్యవసాయదారులు అయితే ఉంటారు కదా, అక్కడ కూడా వాళ్ళు వ్యవసాయం చేసి పండించిన పంటలన్నీ వాళ్ళు వ్యవసాయంలో మునిగి తేలుతూ ఉంటే ఆ పంటను తీసుకొచ్చి హైవేస్లో పెట్టి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. చాలా చిన్న కిడ్స్ అనమాట, అదేదో కంట్రీ అనమాట. 8th class తర్వాత ఇక చదువుకోరట, మినిమం ఎడ్యుకేషన్ 8th class. వాళ్ళు చాలా అంటే చాలా ఎక్స్పర్ట్స్గా ఉంటారు. చిన్నప్పటి నుంచి 2 years 3 years బేబీస్ దగ్గర నుంచి తల్లిదండ్రులతో పాటు వ్యవసాయం చేయడం, తర్వాత చేస్తూ 8th class వరకు చదవడం. 8th class చదివిన తర్వాత ఆపేస్తారు. అక్కడ నుంచి వీళ్ళు కూడా ఆ వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ ఇన్వాల్వ్ అవుతారు. సో పేరెంట్స్కి సమానంగా వాళ్ళు వ్యవసాయం కానీ ఈ వ్యాపారం కానీ చేస్తూ ఉంటారు చాలా సమర్థవంతంగా. ఎక్కడొచ్చింది అది? వాళ్ళ పెంపకంలో వచ్చింది. అటువంటి పెంపకం మనకి ఇక్కడ ఉందా? లేదు. ఇప్పుడు అబ్బాయి 17 yearsకే మరి 12 లక్షల అప్పు తీర్చాడని మనకి వైరల్ అయిందని మనం చెప్పుకుంటున్నాం. అతని దృష్టిలోనేమో మేబీ సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు. అతని దృష్టిలోనేమో తల్లి ఇంతకాలం కష్టపడింది, 12 లక్షలు అప్పు చేసింది, దేనికి చేశారో మనకు తెలియదు. ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, వ్యవసాయం కోసం కావచ్చు, ఏదైనా కానీ. మరి తల్లి అంత కష్టపడి సింగిల్గా అంత అప్పు చేసి ఇలా ఈ స్థాయికి తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు తిరిగి మళ్ళీ తల్లికి మనం ఆ సుఖాన్ని అంటే ఆ రెస్ట్ని ఇవ్వాలి, ఆ విశ్రాంతిని ఇవ్వాలి తల్లికి. ఆమె చేసిన అప్పు నేను తీర్చాలి అనే ఒక బాధ్యత ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఒకటి ఆ కంట్రీలో ఉన్నటువంటి రూల్స్, రెండోది దానికి అనుగుణంగా తగ్గట్టుగా తల్లిదండ్రులు పెంచడం, తల వంచుకుని పెరగటం, అలవాటు చేసుకోవడం, ఆ పద్ధతిని అడాప్ట్ చేసుకోవడం అనేది అక్కడ ఉంది. ఇది వాళ్ళకి పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు, మనకి చాలా సర్ప్రైజింగ్ గా ఉంది కాబట్టి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఆ వీడియోలో ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ఐ టు అని ఆ మదర్ చెప్పడము, ఇప్పుడు 17 సంవత్సరాలు అని మాట్లాడుకుంటున్నాం కదా, అదే మన దగ్గర చూడండి 17 సంవత్సరాల టీనేజర్ యొక్క ఆలోచనల విధానం ఎలా ఉంటుంది అంటే. నిన్నే ఒక అబ్బాయి కనిపించాడు, 17 years అబ్బాయి, 6 feet ఉన్నాడు. అసలు అది బాడీ లాంగ్వేజ్ చూస్తే 10 ఏళ్ల పిల్లాడిలాగా కనిపించింది నాకు. అయితే ఎవరు చెప్పారు 17 years old అని.
అయితే అప్పుడు నేను వెళ్ళి వెంటనే ఫస్ట్ నేను వేసిన క్వశ్చన్ ఏంటంటే, నువ్వు సింగిల్ కిడ్డా అని అడిగా. ఎస్ అన్నాడు. తెలిసిపోతుంది. సిబ్లింగ్స్ లేరా అంటే లేరు అన్నాడు. అప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, నువ్వు సింగిల్ కిడ్ కాబట్టి నువ్వు సింగిల్ గానే ఫైట్ చేయాలి విత్ లైఫ్ అని చెప్పాను నేను. ఇది కాళ్ళు నొప్పులు వస్తున్నాయని ఏదో చెప్పాడు. అయితే రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఏదో ఎక్సర్సైజ్లు చేస్తున్నాడు. ఎవరు నీకు కాళ్ళు ఒత్తించుకుంటావా అంటే, కాళ్ళు నొక్కించుకుంటాను అన్నాడు. ఎవరన్నా అంటే, మా అమ్మ అన్నాడు. అమ్మ అన్న అంటే అవును అన్నాడు. అయితే నేను చెప్పాను, లైఫ్తో ఎప్పుడైనా సరే లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్, ఫైట్ ఇట్. దాంతో నువ్వు సింగిల్గానే పోరాడాలి, నీతో ఎవ్వరు రారు. సింగిల్ కిడ్ అంటున్నావు కదా, నీతో ఎవరు రారు, నువ్వే ఫైట్ చేయాలి, నీ నొప్పి నువ్వే తీసుకోవాలి అని నేను ఒక చిన్న మాట చెప్పాను. మనం అంటే మీరు అన్నారు కదా, మనం ఇక్కడ అలా ట్రీట్ చేస్తాం పిల్లల్ని. కాళ్ళు ఒత్తుతున్నాం మనం, 17 ఏళ్ళు కాదు 25 ఏళ్ళు వచ్చినా సరే ఒత్తుతున్నాం. ఎందుకంటే మన ఆచార సాంప్రదాయాలు, మన పెంపకాలు, మన మన ప్రేమలు, మన సున్నితమైనటువంటి మనసులు, మన త్యాగాలు, మన కర్మభూమి, పుణ్యభూమి, వేదభూమి, ఇవన్నీ కదా. సో మనం ఎలా పెంచడం వల్ల ఏమవుతుందంటే, కొడుకే తల్లిని చంపేస్తున్నాడు. అక్కడ ఏంటంటే రెస్పాన్స్, ఆ రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళని స్ట్రాంగ్ గా నిలబెడుతుంది, కుటుంబాన్ని కూడా నిలబెడుతుంది. సో ఆ ఏజ్కి అతను ఎందుకు ఇన్స్టాలో పెట్టాడు అని అంటే, అమ్మ చేసిన అప్పు తీర్చాను అని తెలియజేయటం కోసం ఇన్స్టాలో పెట్టాడు. అట్ ద సేమ్ టైము తనకి తల్లి పట్ల ఉన్న ప్రేమని కూడా తెలియజేయటం కోసం కూడా ఐ లవ్ యూ అని పెట్టాడు. అంతే తప్ప అది వాళ్ళకి పెద్ద సర్ప్రైజు, విచిత్రం ఏం కాదు. వాళ్ళకి అక్కడ సర్వసామాన్యం. మరి అది చూసి మన వాళ్ళు ఇలా మాట్లాడుకోవడం కాదు, మనం కూడా ఎంతో కొంత బాధ్యతని మీద వేసుకోవాలి. ఇప్పుడు సింగిల్ పేరెంట్ ఎంతో మంది ఉంటున్నారు కదా. సింగిల్ పేరెంట్ అనే కాదు, ఇద్దరు పేరెంట్స్ ఉన్నా కూడా పిల్లలు ఎంత మాత్రం బాధ్యతగా ఉంటున్నారు, పిల్లలకి మనం ఎంత మాత్రం బాధ్యతని నేర్పిస్తున్నాము, దానివల్ల ఎంత లాభము అంటే మనకే కాదు పిల్లలకి ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఎంత ఏమంటారంటే ఒక కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తారు. ఎక్కడా కూడా ఫెయిల్యూర్ ఉండదు, వాళ్ళకి సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళగలుగుతారు. అలా మనం పెంచాలి అనేది ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్.